మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరివచ్చిన పిరులందరికీ, సేవకులు, పెద్దలు, పరిచారకులందరికీ, సహోదరులందరికీ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహాకృప చేత మనల్ని 4547వ రోజు నడిపించారు. అందులో బట్టి దేవునికి కోటాను కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు శుక్రవారం. మరి మనం కూడికను ప్రారంభించుకుందాం. మన మధ్య బ్రదర్ సేవకులు బ్రదర్ డి ఎలిషా బాబు గారు ప్రార్థన చేసి ప్రారంభించవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ ఎలిషా బాబు గారు. ఉన్నారు బ్రదర్. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, మమ్మల్ని ప్రేమించి మా జీవిత యాత్రలో ప్రభువా జూన్ మాసం 13వ తేదీన మాకు ఈవిగా ఇచ్చారు. రాత్రంతా మీ కృపా కాపుదలను బట్టి కృతజ్ఞతలు. ఈ దినము నాయన మీతో ఈ దినాన్ని ప్రారంభించాం. ప్రార్థన, పాట, వాక్య ధ్యానములో మీ దాసుని బలపరచండి. జయలను తర్జుమా చేయటంలో రూపసరణ మీరు బలపరచండి. పాటలు ప్రభాకరణ మీరు బలపరచండి. నడిపించడంలో మనోహరాన్ని మీరు బలపరచండి. వినేవారు ఇంకా అనేకులు కనెక్ట్ అయ్యి మీ గణనామాన్ని మహింపరచు భాగ్యం ఇవ్వండి. ఈ దినము నాయన జరగవలసిన పరిచర్యలు, ప్రయాణాలు, సేవను మీరు ఆశీర్వదించమని క్రీస్తు యేసు శ్రేష్టమైన ఘననామంలో ప్రార్థన చేసి పరిచర్యను ప్రారంభం చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉన్నారు బ్రదర్. వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విద్దాం. పాట పాడవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ మరిదాస్ బ్రదర్, వందనాలు. వందనాలు. నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సాదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, కూదుర్చును నీ రోగములను. క్షమించును నీ పాపములను, కూదుర్చును నీ రోగములను. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సాదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. పడమాటికి తూర్పెంత దూరమో, పాపములన్నీయు దూరపరచెను. పడమాటికి తూర్పెంత దూరమో, పాపములన్నీయు దూరపరచెను. తండ్రి తనయులపై జాలి పడునాట్లు భక్తుల ఎడలా జాలి పడును. తండ్రి తనయులపై జాలి పడునట్లు భక్తుల ఎడలా జాలి పడు. నా ప్రాణమా, నా సర్వమా. వందనాలు బ్రదర్. చక్కని పాట పాడి దేవుని స్తుతించిన ప్రియులు మరిదాస్ గారికి ప్రేమ వందనాలు. ప్రియులరా, మనము ఈరోజు ప్రతి శుక్రవారం ధారావాహికగా దేవుని వాక్యాన్ని వింటున్నాము. ప్రత్యేకంగా మన ప్రియులు బ్రదర్ జోయల్ అబ్రహాం గారు యునైటెడ్ అరబ్ కంట్రీస్
ఎమిరేటిస్, అక్కడ నుంచి షార్జా నుండి వారు మనకు వాక్యం అందిస్తున్నారు ఇంగ్లీష్ లో. మరి ట్రాన్స్లేట్ చేయడానికి, తర్జుమా చేయడానికి బ్రదర్ రూఫస్ గారు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. వారికి సమయాన్ని అప్పగించే ముందు వాక్యం కొరకు ప్రార్థన చేద్దాం. బ్రదర్ పాల్ శ్రీరాములు అంకుల్ ప్రార్థన చేసి వాక్యం కొరకు ప్రార్థన చేస్తూ మనం చేస్తాం. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం. రాత్రి అంతా మంచి నిద్ర ఇచ్చినారు నాయన, సజీవులుగా లేపినారు ప్రభువా. ఈ దినం చూడలేక అనేక మంది లోకాన్ని నడిచినారు. వారికన్నా గొప్పవారం కాదు కానీ ఎందుకో మమ్మల్ని ప్రేమించి మీ దయగల మాట వినడుకు మరొక తరుణం ఇచ్చి నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా మీరే మయం పొందినందుకు స్తోత్రాలు. ప్రార్థించిన వారిని బట్టి స్తోత్రాలు నాయన. నీ దాసుడు నాయన తల్లి జోవేల్ అబ్రహం గారు ప్రభువా, అనేక దినముల నుంచి ప్రభువా మీ మహిమల గురించి నాయన తల్లి గత 6వ తారీఖు నాయన తల్లి అవును ప్రభువా తండ్రి, అనేక విషయాలు ప్రభువా తండ్రి నాయన ఆయన ఎరిగి ఉండుటే నాయన తండ్రి ఆయన పెరుగుటనకు స్తోత్రాలు చేస్తాం. ఈరోజు తెచ్చి నడిపిస్తున్న నిజాలు రవిమనోహర్ గారిని బట్టి స్తోత్రాలు, కుటుంబాన్ని బట్టి సంఘాన్ని బట్టి స్తోత్రాలు. అదేవిధంగా నైనా తల్లి దాసు నేను బలవాసు బట్టి స్తోత్రాలు. ఈ విధంగా మా గృహాల్లోకి మీ దయగల మాటలు వినిపిస్తున్నారు. స్తోత్రాలు ప్రభువా. మేము కేవలం విని విడిచిపెట్టు వారం కాక వాక్యానుసారంగా జీవించేది మాకు నేర్పించండి. కడవరి దినాల్లో ఉన్నాం. మరి నేను వాక్యం విరామముగా మాకు అందిస్తున్నారు. కానీ ప్రభువా రాబోయే దినాల్లో వాక్యం అనే కరువు వస్తున్నావు ప్రభువా. కనుక ఉన్న సమయంలోనే ప్రభువా మేము జాగ్రత్త కలిగి నేను మీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని వాటి ప్రకారంగా జీవించి మిమ్మల్ని మయంపరిచే భాగ్యం అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా నడిపించండి. మీ దాసుని ఆత్మతో నింపి ప్రభువా మీ దయగల మాటలు అందించుండగా నేను వినగల చెవి, గ్రహింపగల హృదయం అండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటలు వినుటకు మీరు కృప చూపమని చేరించిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు నాయన. ఎలాంటి తొందర లేకుండా మీరే కృప చూపి ఈ దినమంతట్లో మీ కాపుదల్లో భద్రత అనుగ్రహించమని మా రక్షకుడు మా విమోచకుడు సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రియులారా, మనము ప్రతి శుక్రవారం దేవుని వాక్యాన్ని గురించి వింటున్నాము. దేవుని మహిమను గురించి మన ప్రియులు బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి వాక్యం అందిస్తున్నారు ఇంగ్లీష్ లో. గతంలో మేనిఫెస్ట్ అన్న విషయం మీద ధ్యానం చేస్తూ గత వారము టెస్ట్ మీద చెప్పారు, పరీక్ష. దేవుని స్తుతిస్తున్నాం. ఈ రోజు వారిని వాక్యం అందించడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ రూఫస్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. వారు తర్జుమా చేసి మనకు వినిపిస్తారు. అందరూ మ్యూట్ లో ఉండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనాలు టు బోత్ ఆఫ్ యూ. వందనాలు. Good morning to all and warm greetings in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క ఉదయకాలపు శుభములు మీకు తెలియజేస్తున్నాను. God has enabled and strengthened us to continue about the ministry of the Word of God through the Zoom sessions. ఈ యొక్క జూమ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా దేవుని యొక్క పరిచర్యను చేయడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. God has helped us to continue our study on the glory of God. దేవుని యొక్క మహిమను గురించి ధ్యానించడానికి ఆయన చూపుతున్నటువంటి కృపను బట్టి, సహాయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. Some of you might be wondering, how are we still continuing more than 23 sessions on the glory of God? చాలా మంది ఆశ్చర్యానికి లోనవచ్చు. 23 వారాలు పైగా దేవుని యొక్క మహిమను గురించి ఏం ధ్యానిస్తున్నామని. There are only 3 objectives prayerfully I've been preparing. Let me share with you what are the 3 objectives of why this is being taught. ఈ యొక్క అంశాన్ని గురించి ధ్యానించడానికి నేను ప్రార్థనాపూర్వకంగా మీకు తెలియజేయవలసినటువంటి ముఖ్య 3 ఉద్దేశాలని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. Number 1 is relationship with God and with others. మొట్టమొదటిగా దేవునితో మనకున్నటువంటి సంబంధము, అలాగే ఇతరులతో మనకు ఉండవలసినటువంటి సంబంధ బాంధవ్యాలు.
Once we have finished that, we will be moving into rapture. అది మనము ముగిసిన తర్వాత మనము ఎత్తబడేటువంటి ఆ యొక్క ధ్యానాన్ని గురించి మనం కొనసాగిస్తాం. Afterwards, we'll come to the rewards. తర్వాత దేవుడు మనకు అనుగ్రహించబోయేటువంటి బహుమానాల గురించి మనం ధ్యానించబోతున్నాం. So in relationship, almost we are covered right from Moses. Almost we have taken scenes to understand the relationship and intimacy of a believer with God and then with Christ. మనము మోషే మొదలుకొని ఎలాగూ మనం ఇతరులతో సంబంధం కలిగి ఉండాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి అనే విషయాల గురించి మనము ఇంతవరకు కూడా ధ్యానిస్తూ వస్తున్నాం. And we will be moving into understanding about the reunion with Christ. తర్వాత మనము ఇప్పుడు యేసు ప్రభు వారితో మనం ఏ విధంగా ఆయన్ను కలుసుకోబోతున్నాము అనేటువంటి అంశాన్ని ధ్యానించబోతున్నాం. Recently, in our 2 sessions, we were concentrating on all the believers believe as per the New Testament. We will be manifested, or our works will be manifested at Bema, the judgment seat of Christ. మనం గత కొన్ని 2 వారాలుగా మనం ధ్యానిస్తూ వస్తున్నటువంటి అంశం ఏంటంటే బీమా లేదా మేనిఫెస్ట్ అనేటువంటి ఆ యొక్క పదాన్ని గురించి, అనగా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము ప్రత్యక్షము కావాల్సి ఉంది. ఆ సందర్భంలో మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, హెచ్చరికల గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. There is a difference between the white throne judgment and the judgment seat of Christ, Bema. బీమా అనేది పలకపడేటువంటి దేవుని యొక్క న్యాయపీఠం వేరు, ధవల సింహాసనము వేరుగా మనం చూడగలం. And in Bema, the judgment seat of Christ, there is no rejection or condemnation. It is only for the work which is going to be our compensation or the price or the reward we are going to get. ఈ యొక్క న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షమైనప్పుడు అక్కడ మనకు శిక్ష అనేటువంటిది ఉండదు, కానీ మనం ఈ లోకంలో జరిగించేటువంటి క్రియలను బట్టి మనము బహుమానములు అక్కడ పొందబోతున్నాం. Last time we looked into the last word T, talking about test, how the test is going to be in the believer's life on the universe. As we go through, the word says in the book of Corinthians, we will be tested under fire. That is the holiness of God. మనం గత వారంలో మనం ధ్యానించినటువంటి అంశము దేవుడు మన పనిని ఏ విధంగా పరీక్షించబోతున్నాడు అనేటువంటి అంశాన్ని కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి మనం ధ్యానిస్తూ వచ్చాము. As we continue our study, as I was thinking little more, pondering little more about understanding more of our salvation, which is the most important or the very foundational doctrine of the Bible, mainly the New Testament. ఈ యొక్క దినములో మనము ప్రాముఖ్యమైనటువంటి అంశం అనగా కొత్త నిబంధన ప్రకారముగా మనము పొందినటువంటి రక్షణ, దాని యొక్క ప్రాముఖ్యత అనేటువంటి మూలమైనటువంటి అంశాలను గురించి మనము ఈ యొక్క దినాన ధ్యానించబోతున్నాం. And the Holy Spirit had highlighted one of the verses, most important verse, is 2 Corinthians chapter 13, verse 5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక వచనాన్ని చాలా ప్రాముఖ్యంగా అక్కడ రాశాడు. దాన్ని మనం చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా. Yeah, let me just read that for you. Each of you should ask yourself. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనండి. Do I believe God's message about Christ? నేను దేవుని యొక్క సువార్త అయినటువంటి అంశమైనటువంటి క్రీస్తుని గురించి నేను విన్నానా? Each of you should test yourself to make sure that you truly do believe in Christ and this truly belongs to Him and that His Spirit lives within you. కాబట్టి ఇది క్రీస్తుని గురించినటువంటి వ్రాయబడినటువంటి మాట, అది నేను పొందుకున్నానా, తర్వాత ఆయన యొక్క ఆత్మలో నేను జీవించగలుగుతున్నాను అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. In other words, you can see the word, if you see in KJV, it is saying whether you be in the faith. In KJV. In last word you said in the faith. కింగ్ జేమ్స్ వర్షన్ ఇంగ్లీష్ బైబిల్లో రాసిన ప్రకారంగా
మీరు మీకు విశ్వాసం ఉన్నదో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకునండి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. So the most important thing for us to understand is our test is going to be, or we should, before we go into that test and the result, we should, as a believer, examine ourselves. Am I in the faith of Jesus? కాబట్టి మన యొక్క పని పరీక్షించబడేటువంటి ఆ సమయం వచ్చినప్పుడు మనం నిజంగా విశ్వాసం గలవారై ఉన్నామా లేదా ఈ భూలోకంలో జీవించేటప్పుడు అనే విషయాన్ని మనల్ని మనమే పరిశోధించుకొని చూసుకోవాలి అని ఇక్కడ మనం గమనిస్తున్నాం. Many times we commonly speak about this word, so many believers are not aware of what we are talking, because this also varies in different portions in different ways. చాలా మంది విశ్వాసులుగా మనం ఏంటంటే సామాన్యంగా దీన్ని భావిస్తూ వస్తుంటున్నాం, కానీ ఆ నిజమైనటువంటి విశ్వాసం మనలో ఉన్నదా లేదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా రాసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. Before we come into the contextual interpretation of this passage, let us talk about what is the faith referring to. మనము ఈ సందర్భం ఏ సందర్భంలో రాయబడిందో దాన్ని ధ్యానించక మునుపు అసలు విశ్వాసం అనగానేమి అనేటువంటి అంశాన్ని గురించి ధ్యానిద్దాం. Because that plays a very important role in our lives. ఎందుకనగా మన జీవితాల్లో విశ్వాసం అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటున్నదిగా మనం చూస్తాం. Here the theologians say that this is called the authentic faith. చాలా మంది వేద పండితులు ఏం చెప్తారంటే ఈ విశ్వాసం అనేది చాలా అధికారంతో కూడినటువంటిదిగా వారు చెప్తారు. Because this is, if you see the word, how strictly has written it, we are going to deal with that now. How strictly is written, examine yourself whether you be or whether you are in the faith. ఎంత ఖచ్చితంగా ఇక్కడ రాయబడి ఉందంటే మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. So the first thing we need to understand is the different types of terms used. In English, it's called as only faith, but in Greek, there are almost 5 terms used in different parts of the New Testament. ఈ యొక్క కొత్త నిబంధన గ్రంథంలో రాసినటువంటి ఈ యొక్క విశ్వాసాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నప్పుడు తెలుగులో లేదా ఇంగ్లీష్లో అయితే ఫెయిత్ అనేటువంటిది విశ్వాసం అనేది ఒక్కటిగానే రాయబడింది, కానీ గ్రీకు పదంలో దాదాపు దానికి 5 పర్యాయ పదాలు రాసినట్టుగా మనం చూస్తాం. Here the word, the faith, is pistis, which means faith in Christ. గ్రీకు పదమైనటువంటి ఫితిస్ అనేటువంటి మాట విశ్వాసం అనగా మనము క్రీస్తులో ఉన్నామా లేదా అనే దానికి సూచనగా ఉంది. This particular Greek word has 3 important words. ఈ యొక్క ఫితిస్ అనేటువంటి ఈ యొక్క గ్రీకు పదానికి 3 రకాలైనటువంటి అర్థాలు చెప్పబడ్డాయి. Believe, faith, conviction. మొట్టమొదటిగా నమ్మకం ఉంచటం, విశ్వాసం ఉంచటం, నిశ్చయత కలిగి ఉండటం. Many times we think believe and faith are interchanged or simply used. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే నమ్మకం ఉంచటం, విశ్వాసం అనేది మనం 2 పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం. No. It's not like that. They are related, but they are different. అవి 2 కూడాను ఒక రకంగా అనిపించవచ్చు, కానీ అవి 2 కూడా వేరు ఉన్నట్టుగా మనం చూస్తాం. Let me show you from the book of Genesis how different it is. ఆదికాండము నుంచి ఆ రెండిట్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి నేను చదవాలని ఆశపడుతున్నాను. Let's come to the book of Genesis, and what was the conversation between God and Abraham, chapter 15. ఆదికాండము 15వ అధ్యాయంలో దేవునికిని అబ్రహామునకును మధ్యన జరిగినటువంటి సంభాషణ గురించి మనం ఒకసారి చదువుదాం. Chapter 15, verse 6. 15వ అధ్యాయము 6వ వచనము. అతను యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. You notice very carefully, what is the word used there? It is believe. ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఆయన నమ్మాడు, అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. Here the word believe is aman in Hebrew, which means he just counted it for himself. ఇది అమాని అనేటువంటి గ్రీకు పదము నుంచి వచ్చినటువంటి మాట. అనగా ఏంటంటే నమ్మడం అంటే ఆయనని ఉన్నట్టుగా ఆయన యందు నమ్మకం ఉంచాడు. Now when you say faith,
it comes after the revelation of God or God's word. కానీ విశ్వాసం అనేది దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత మనలో కలిగేటువంటిదిగా ఉన్నటువంటిదిగా మనం చూస్తాం. The first thing is believe, మొట్టమొదటిది ఆయన యందు నమ్మకం ఉంచటం. and the second thing which happens in a believer's life is faith. రెండవదిగా ఒక విశ్వాస జీవితంలో కలిగేటువంటిది విశ్వాసము. So what did he believe here? ఆయన ఏమి నమ్ముతున్నాడు ఇక్కడ? He believes that God will preserve him. దేవుడు తన్ను కాపాడుతాడు, భద్రపరుస్తాడని అబ్రహాము నమ్ముతున్నాడు. Verse 6 says he believed in the Lord and it counted to him for righteousness. ఎందుకంటే ఇక్కడ చూస్తే మనం అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. Chapter 17 verse 1 says look at that verse 1. I am Almighty God. The God says, walk before me, thou shalt be perfect. ఇక్కడ 17వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. So if you notice very carefully, God is speaking to him and many things God has revealed it to him. ఇక్కడ దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు, చాలా విషయాలు ఆయనకి ప్రత్యక్షపరిచినట్టుగా మనం ఈ 17వ అధ్యాయంలో మనం చూస్తాం. What God revealed to him, that is what is inside him, when it comes out, that is faith. ఏదైతే దేవుడు తనకు ప్రత్యక్షపరిచాడో అది ఆయనలో నుంచి బయటికి వచ్చిందో దానినే మనం విశ్వాసముగా ఇక్కడ చూస్తున్నాం. Although they're related to each other, but the action word is believe, but what is inside which comes out, it is a faith. Where it is coming by conviction. రెండు ఒకే రకంగా కనిపించవచ్చు, కానీ ఇక్కడ రాబడినటువంటి మాటగా ప్రత్యక్షత తర్వాత మనము పొందేటువంటి ఆ విశ్వాసము తర్వాత నిశ్చయిత గురించి మాటను కూడా మనం చూడగలం. That is the reason I told you they both are related, but we should be very careful when we are using it, and that is what I'm going to show you now, even with this particular word, the faith. తర్వాత ఈ రెండు ఒకే రకంగా అనిపించవచ్చు, కానీ వాటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించాం. ఇంకా మూడోదిగా మనం ఇప్పుడు గమనించబోతున్నాం. First is the faith which is called the objective faith. విశ్వాసం అనగా మనకు మన ముందు ఉంచబడినటువంటి కర్తవ్యంగా మనం దాన్ని భావించవచ్చు. We know very well that John 3:16 very well. For God so loved the world that he gave his only begotten Son, that whosoever believeth in him, we know it as a verse. కాబట్టి మనం ఒక వచనాన్ని మనకు ఎప్పుడు కూడా మన యొక్క ధ్యానంలో ఉంటుంది, అది కంఠపాఠం కూడా మనకొచ్చు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము కనుగొన్నట్లు ఆయన అనుగ్రహించెను అనేటువంటి మాట మనం చూస్తాం. It is an objective faith, exactly talking about the truth, but it doesn't come into action unless it becomes a subjective faith when you and I trust and believe and act upon it. అది అక్కడ రాయబడినటువంటి మాట, ఆయన నమ్మినటువంటి మనము నిత్య జీవాన్ని పొందుతామనేటువంటి మాట, అది మన జీవితాల్లో మనం ఏమి పొందబోతున్నామో దాని గురించి వ్రాయబడినట్టుగా మనం చూస్తాం, కానీ వాస్తవానికి అది మన జీవితాల్లో జరిగేటువంటిదిగా ఉండాలి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం ఉంచుకుందాం. Objective faith, it is the Bible, the word of God, which is truth. It becomes subjective faith when you and I believe and follow that. ఈ యొక్క విశ్వాసం అనేది మనం పొందుకున్నటువంటి విశ్వాసము దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం దాన్ని చూసాం, కానీ నిజమైనటువంటి విశ్వాసం అనేది మనము ఆయనను పొంది ఉన్నప్పుడు మాత్రమే మనము ఉంచేటువంటి విశ్వాసం. Next is experiential. How it will become experiential faith? కాబట్టి ఏక విశ్వాసము మన యొక్క జీవితాల్లో అది ఏ విధంగా మనం దాన్ని వ్యక్తపరచగలుగుతాము అనేటువంటి విషయాన్ని మనం చూడగట్టినట్లయితే, Look at Luke chapter 4, Luke chapter 5. లూకా సువార్త 5వ అధ్యాయము verse 2. 2వ వచనాన్ని చదువుకుందాం. ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను, జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోను దోణి ఎక్కి ధర నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. Notice very carefully,
he was busy washing the net. అక్కడ మనం గమనించినట్లయితే వారి యొక్క వలలు కడుక్కొనుచున్నట్టుగా మనం చూస్తాం. What did Jesus say in 4th verse? అక్కడ వలలు కడుగుతున్నటువంటి వారితో యేసు ప్రభువారు ఏమని పలికారు? Ah, మీరు దరి నుండి కొంచెము త్రోయమని సీమోను దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. now notice carefully, Jesus has already taught them in verse 3, and now he is looking for action. 3వ వచనంలో మనం గమనించినప్పుడు వారికి తను చెప్పదలుచుకుంది చెప్పాడు. తర్వాత వచనం నుంచి ఆయన ఏమైతే ఆయన చేయాలనుకున్నాడో ఆ బోధను ప్రారంభించాడు. He is giving one caution for them, or is giving an instruction for him, or a command, launch out into the deep. ఆయన అక్కడ వారికి ఒక ఆజ్ఞ లేదా ఒక హెచ్చరిక, ఒక జాగ్రత్త ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క దోణిను కొంచెం లోతులకు నడిపించండి అనేటువంటి మాట మనం చూడగలం. 4వ Let వచనంలో down your nets for a draught. లోతులకు నడిపించి చేపలు పట్టుటకు ఇప్పుడు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పినట్టుగా ఇక్కడ మనం చదువుతున్నాం. This is the most important verse in this passage. ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్య భాగం. Simon knows everything about fishing. సీమోనుకు చేపలు పట్టడంలో చాలా ప్రావీణ్యం కలిగినటువంటి వాడు. And what was he doing? He was busy washing the net. కానీ ఆయన చేస్తున్నది ఏంటంటే ఆయన యొక్క వలలు కడగడంలో చాలా బిజీగా ఉన్నట్టుగా మనం చూస్తాం. When the day's work is finished, then only they will wash the net. ఎప్పుడైతే వారి యొక్క దినచర్య వారి చేపలు పట్టడం అంతా అయిపోతుందో అప్పుడు మాత్రమే వారు వలలు కడుక్కునేటువంటి పనిని చేస్తారు. He has got exhausted, his day's work is finished, now he's washing the net. సీమోను ఆ యొక్క దినమంతా పనిచేశాడు, తను చేయవలసినదంతా కూడా అలసిపోయాడు. తర్వాత చిట్ట చివరిగా ఆయన వలలు కడుక్కుంటున్నాడు. Look at verse 5 now. ఇప్పుడు 5వ వచనం మనం చూద్దాం. సీమోను ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది గాని మాకు ఏమీ దొరకలేదు. మేము ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. Verse 5 is telling Simon is speaking about himself, his capability, his ability, his knowledge, and his experience. ఇక్కడ సీమోను పేతురు 5వ వచనంలో తనకున్నటువంటి జ్ఞానాన్ని గురించి, తనకున్నటువంటి సామర్థ్యాన్ని గురించి, తనకున్నటువంటి శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. He is just talking about what kind of belief he has in himself, what kind of faith he has in the net, and in his profession, in his practice, his expertise. He is only talking about it first. సీమోను పలుకుతున్నటువంటి మొట్టమొదటి మాట తనకున్నటువంటి జ్ఞానము, అలాగే తనకు వృత్తిలో ఉన్నటువంటి ఆ యొక్క నైపుణ్యత, తన యొక్క వలపై ఉన్నటువంటి నమ్మకం, ఇలాంటి వాటి గురించి సీమోను మాట్లాడుతున్నాడు. Then he is adding something in the last part of the verse. కానీ ఆ 2వ భాగంలో ఇంకొక మాటను ఆయన కలుపుతూ మాట్లాడినటువంటి మాట, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. Nevertheless, at thy word I will let down the net. నీ మాట చొప్పున నేను ఇప్పుడు వలలు వేస్తాను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. No, very important for you to notice how faith is changing and transforming him. Carefully notice that. చాలా జాగ్రత్తగా గమనించండి. తనకున్నటువంటి నమ్మకము లేదా విశ్వాసము ఏ విధంగా అది రూపాంతరము చెందుతుంది అనేటువంటి మాటకు మనం ఇక్కడ చూస్తున్నాం. He already knows about Jesus. ఆయనకు అప్పటికే యేసు ప్రభు వారి గురించి ఆయన ఎరుగును. And notice how he called Jesus Master. ఇక్కడ చూడండి, యేసు ప్రభు అని ఆయన సంబోధించినటువంటి మాట బోధకుడా అనేటువంటి మాట. He knows him about master and the teacher, that's all. ఆయన కేవలము యజమానుడుగా లేదా బోధకుడుగా మాత్రమే సీమోను ఎరిగినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. And now it is only the belief which is taking place. Notice carefully. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే కేవలము విశ్వాసము ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటనే ప్రాముఖ్యంగా కనబడుతోంది. He believes the word of God, word only now. ఆయన దేవుని యొక్క మాట పైన నమ్మకం ఉంచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. How this belief became faith and how it is expressed. Notice carefully now. ఇప్పుడు తనకు దేవుని పైన ఉన్నటువంటి ప్రభు పైనటువంటి నమ్మకము ఏ విధంగా విశ్వాసంగా మారిందో ఇప్పుడు మనం గమనిస్తాం. Verse 6.
6వ వచనము. Hmm. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు Verse వచ్చి 7. 2 దోణిలు మునుగునట్లు నింపిరి. Verse 7. వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను. Ah. Now you saw what happened? ఇక్కడ ఏం జరిగిందో చూడండి సీమోను విషయంలో. Belief becomes faith. How do you know? Because there is an action, there is a work which took place in the middle. He got the revelation of God within himself. Immediately what happens? Action is he surrendered himself. జాగ్రత్తగా మనం చూస్తే ఆ యొక్క నమ్మకము ఏ విధంగా విశ్వాసంగా మారిందో మనం చూస్తే దాని యొక్క పర్యవసానంగా మనం గమనించినప్పుడు ఆ యొక్క విశ్వాసం తనలో ప్రవేశించినప్పుడు ఆయన పలుకుతున్నటువంటి మాట, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపిని అనేటువంటి విషయాన్ని ప్రత్యక్షతను మనం చూస్తున్నాం. Why I was studying this, God was highlighting me this one, because last time I took about the different kinds of work of a believer. ఇది నేను చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించినటువంటి ప్రాముఖ్యమైన అంశాలు నాకు బోధిస్తూ వచ్చాడు. ఎందుకనగా గతించిన వారంలో మనం మాట్లాడినటువంటి మాటలు అది పనిని గురించినటువంటి మాటలు మనం ధ్యానించాము. We are thinking about work is something different from faith. మనము చూసిన విషయం ఏంటంటే మనం చేసే పని లేదు విశ్వాసము రెండు వేర్వేరుగా ఉంటున్నట్టుగా మనం చూసాం. After finishing this, I'll talk to you about what are the different kinds of false way of thinking regarding salvation also. With our limited time, let's look into it also. కాబట్టి మనకున్నటువంటి ఈ కొద్ది సమయంలో నేను మీతో సంభాషించాలనుకున్నటువంటి మాట ఏంటంటే ఏ విధంగా మనకున్నటువంటి ఈ యొక్క విశ్వాసము, ఆ యొక్క విశ్వాసము లేదా రక్షణ విషయంలో మనం వినేటువంటి తప్పుడు బోధల గురించి నేను మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. Now, number one, in your observation in this passage, number one thing, observe what you have observed. మీరు మొట్టమొదటిగా ఇక్కడ గమనించింది ఏంటి అని మీరు ఒక్కసారి ఆలోచిస్తే, washing net became a breaking net. వారు కడుగుతున్నటువంటి వలను విడిచిపెట్టిన విధానాన్ని చూస్తున్నాం. Look at the power of God in the life and the revelation of God in the life of Peter. ఈ యొక్క సీమోను పేతురు యొక్క జీవితంలో మనం చూస్తే ఒకప్పుడు ఆ కరుగుతున్నటువంటి ఆవలలే ఇప్పుడు చేపలు నిండిన తర్వాత పిగిలిపోతున్నటువంటి వలలుగా ఇక్కడ మనం గమనిస్తున్నాం. It is not only the net broke, the boat was overflowing. అక్కడ ఆ యొక్క వలలు పిగిలిపోవడం మాత్రమే కాదు, ఆ యొక్క దోణి మొత్తము నిండి ప్రవహించినట్టుగా కూడా మనం చూడగలం. So the very miraculous thing is two things are a miraculous thing for us to understand. కాబట్టి దీన్ని అర్థం చేసుకోవడానికి రెండు విషయమైనటువంటి అద్భుత కార్యాలని మనం ఇక్కడ గమనించగలం. Number one, you may think that the empty net became not only a full net, an overflowing boat. That is the miracle. ఇక్కడ అద్భుతమైనటువంటి సంగతి ఏంటంటే ఒక కడుగుతున్నటువంటి ఒక వల, ఆ యొక్క వల పిగిలిపోయేంతగా చేపల చేత నిండినటువంటి వలగా అయినట్టుగా మనం చూస్తున్నాం. Notice another important thing is Simon is telling, because Simon Peter knows which place, if you lower the net, where you will get the fish. ఎందుకనగా మనకు తెలుసు సీమోను పేతురుకి చాలా అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ వలలు వేస్తే చేపలు పడతాయి అన్న విషయము సీమోను పేతురుకి బాగా తెలుసు. That is why in verse 1 it is given clearly the name of the lake. అందువల్లే ఇది మొదటి వచనంలో మనం చూస్తే ఆయన పలికినటువంటి మాట కొంచెం తమ వలలు కడుగుచుండిరి, ఆయన తర్వాత ఆ ప్రభు చెప్పిన మాటను కూడా వారు త్రోసివేసినట్టుగా మనం చూస్తాం. Look at the name of the lake of Gennesaret. ఇక్కడ మనం ఆ యొక్క సరస్సు యొక్క పేరు కూడా మనం చూస్తున్నాం, అది గెన్నెసరతు యొక్క సరస్సుగా మనం చూస్తున్నాం. So because he knows each and every part of the sea. కాబట్టి దీన్ని బట్టి మనం గమనించినట్లయితే పేతురుకు
ఏ సరస్సులో ఎక్కడ వలలు పేస్తే ఎక్కడ ఎన్ని చేపలు పడతాయి సమస్తము కూడా ఆ యొక్క అవగాహన కలిగిన వ్యక్తి. God wanted Simon Peter to exercise his faith or work out his faith. యేసు ప్రభు కోరుకుంది ఏంటంటే సీమోను పేతురు తన యొక్క విశ్వాసాన్ని అభ్యాసము చేయవలనని ఆశ కలిగినట్టుగా మనం ఇక్కడ గమనించగలం. God is moving him from the belief stage to the faith stage. ప్రభు అయినటువంటి దేవుడు ఆయనను నమ్మకం ఉంచడము అనేటువంటి అంశం నుంచి విశ్వాసంలోనికి నడిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. We can say very well that, yeah, I know the Bible. Bible is very true. All what is written in the Bible is very true. It is only belief. మనమందరం కూడా చాలా సార్లు అనుకోవచ్చు, నాకు బైబిల్ అంతా కూడా తెలుసు, దేవుని వాక్యం అంతా కూడా తెలుసు, అదంతా కూడా దేవుని యందు నమ్మకం ఉంచడమే అని మనం అనుకుంటూ ఉంటాం. That is objective faith only. అదేంటంటే కేవలము సామాన్యంగా మనము అనుకునేటువంటి విధానంలో ఉండేటువంటి ఆ యొక్క సిద్ధాంతంగా మనం చూస్తాం. It should become subjective faith to you and me. అదే నమ్మకము మన యొక్క జీవితాల్లో మార్చేటువంటి విశ్వాసముగా మారవలసి ఉంది. How do you know this faith has become part of you and me is very, very important before we leave this earth. మనం ఈ యొక్క భూలోకాన్ని వదిలి వెళ్ళక ముందే మనలో ఉన్నటువంటి ఈ విశ్వాసము ఆ యొక్క సరి అయినటి విశ్వాసముగా ఉందో లేదో మనల్ని మనము పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాం. If it is a subjective faith, God wants you to go to experiential faith. ఎప్పుడైతే మనము నిజమైనటువంటి ఆ విశ్వాసాన్ని పొందుకుంటామో తర్వాత మన విశ్వాసాన్ని ఏ విధంగా మన యొక్క అనుకరణలో ఉంచాలో దానిలోకి మనము దాటి వెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. Now look at verse 8. What did he call? He didn't call him master, but he called him, "Oh Lord." ఆయన బోధకుడానికి సంబోధించినటువంటి అదే సీమోను పేతురు 8వ వచనానికి వచ్చినప్పుడు ఆయనని ప్రభువా అని పిలుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. He didn't speak anything. He fell at his feet. ఆయన ఇంకేం మాట్లాడలేదు కానీ ఆయన మోకాలు ఎదుట సాగిలపడినట్టుగా చూస్తున్నాం. In verse 5, there is a doubt in his life, but in verse 8, there is a surrendered life. 5వ వచనంలో ఆయనకు సందేహము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు, కానీ 8వ వచ్చేసరికి ఆయన తన్ను తాను ఆయనకు అర్పించుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. Oh, my dear believers and guys, have we exercised our faith life? మన యొక్క జీవితంలో ప్రియులారా మన యొక్క విశ్వాసాన్ని అభ్యసించే వారంగా మనం ఉంటున్నామా? Have we tested our own faith? మనకున్నటువంటి విశ్వాసాన్ని మనం ఏనాడైనా పరీక్షించుకున్నామా? That is why Apostle Paul, we're going to come now. Apostle Paul is talking about, do you have this kind of faith? ఎందువల్ల అపోస్తలుడైనటువంటి పౌలు రాస్తున్నటువంటి మాట, మీకు ఈ విధమైనటువంటి విశ్వాసం మీలో ఉందో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోనండి అనేటువంటి మాట మనం చూసాం. Many times we just believe, but it is not faith. Number one. Number two, what kind of faith? Is it objective faith or subjective faith or experiential faith? Very important. కాబట్టి చాలా సార్లు మనము నమ్మకం మాత్రమే కలిగి ఉన్నాము. తర్వాత నమ్మకాన్ని నుంచి విశ్వాసంలోకి వచ్చినప్పుడు అది కేవలము ఆయన యందు మనము ఉంచేటువంటి విశ్వాసంగా ఉందా, లేదా మన జీవితాల్లో దానిని ఇతరులకు చెప్పేటువంటి ఇతరులు మనం గమనించేటువంటి విశ్వాసంగా అది ఉందా, లేదా అది మనకు నిశ్చయితనిచ్చే విశ్వాసంగా ఉందా? Why this is so important? ఎందుచేత ఇది చాలా ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తుంది. Now look at verse 10 and 11. 10-11 వచనాలు మనం చూసినట్లయితే, అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఇందువని సీమోనుతో చెప్పెను. Faith plus obedience brings miracle. విశ్వాసము దానికి అవిధేయత కలిసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. After that, not only Peter came to know, even James and John, the sons of Zebedee, they were also watching this. ఎప్పుడైతే పేతురు మాత్రమే నమ్మాడో అక్కడ ఉన్నటువంటి జెబెదయి కుమారులైనటువంటి యాకోబు యోహానులు కూడా ఇదంతా కూడా గమనిస్తూ వస్తున్నటువంటి వారు. They were also on the other boat pulling it. వారు ఇంకొక దోణిలో ఉండి ఈ యొక్క వలలను వారు లాగుతూ ఉన్నారు. Because they are seeing the blessedness of God. ఎందుచేతంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని వారు కన్నులారా చూశారు. Today, what are the believers? The believers are stopped their life by washing the net. They're very busy only washing their nets.
చాలా మంది మన విశ్వాసంగా కేవలము మన యొక్క వలలు కడుక్కునేటువంటి ఆ యొక్క పరిస్థితిలోనే మనం ఉంటున్నాం. Because I know the Bible, I know the verse, I know John's Gospel, I know Philippians, I know, they know only how to teach but not to act. చాలా మంది మనం అనుకోవచ్చు, నాకు దేవుని యొక్క వాక్యాలు బాగా తెలుసు, తర్వాత మనకు లేఖన భాగాలు తెలుసు, నాకు యోహాను సువార్త తెలుసు, ఫిలిప్పీ సువార్త తెలుసు అనుకుంటాం. కానీ కేవలము బోధించే వారంగా మనం ఉంటాం, కానీ దానిని మనము అనుభవంలో పెట్టే వారంగా మనం ఉండము, పాటించే వారంగా మనం ఉండటం లేదు. In verse 2, Simon Peter stands washing his net as a failure. ఒక ఓడిపోయినటువంటి వాడిగా 2వ వచనంలో సీమోను పేతురు కేవలము వలలు కడుక్కునేటువంటి వాడిగా కనబడుతున్నాడు. But in verse 7 and 8, he's standing in an overflowing boat, a miraculous boat. He's standing there and is witnessing, and what he can do? He can only fall at his feet and say, I surrender all. కానీ అదే పేతురు 7-8 వచనంలో మనం గమనించినట్లయితే తాను పొందుకున్నటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని, దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని, ఆ యొక్క పొంగి పొర్లేటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని, ఆ యొక్క చేపలతో నిండినటువంటి వాటిని అన్నిటినీ చూచినప్పుడు ఆయన పలకగలిగినటువంటి ఒకే మాట, నేను పాపాత్ముడను అని చెప్పి ఆయన పాదాల యొద్ద తాను సమర్పించుకున్నట్టుగా మనం చూస్తాం. He's not only a believer now. ఇప్పుడు ఆయన కేవలం విశ్వాసి మాత్రమే కాదు. Verse 10 is telling, fear not, henceforth thou shalt catch men. కానీ 10వ వచనం మనం చూస్తే యేసు ప్రభు పలికిన మాట, నువ్వు భయపడవద్దు, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టే జాలరుగా ఉంటావని పలికినట్టుగా మనం చూస్తున్నాం. Only believers who have this kind of faith are true believers. ఎవరైతే నమ్మకము కలిగి ఉంటారో వారు విశ్వాసులుగా మారి ఈ విధమైనటువంటి వారిగా ఉంటారు. The next step is happening now in verse 11. 11వ వచనంలో ఇంకొక మెట్టు మనం చూస్తాం. వారు దూరలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. Now the believer becomes a disciple. ఇక్కడ ఒక విశ్వాసి శిష్యుడిగా మారుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. When he becomes a disciple, ఎప్పుడు ఆయన విశ్వాసిగా మారగలడు? ఒక విశ్వాసి శిష్యుడిగా మారగలడు. they forsake all and they followed him. అన్నిటినీ విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. When they had brought their ships to the land, what is the first thing they did? వారి యొక్క దూరలను దరికి చేర్చినప్పుడు జరిగినటువంటి సంఘటన ఏంటి? He loved his net, he loved his boat. Now what happened? He forsake all. ఎవరైతే ఆ యొక్క దూరని ప్రేమించారో, వారి వలలను ప్రేమించారో, వారు ప్రేమించిన వాటిని అన్నిటినీ విడిచిపెట్టి ప్రభువును వెంబడించేవారుగా అయ్యారు. Simon Peter, who had doubt, సీమోను పేతురుకు తన హృదయంలో అనుమానం ఉంది. first thing, he became a true believer. ఆ అనుమానం కలిగినటువంటి వ్యక్తి ఒక నిజమైన విశ్వాసిగా మారాడు. In verse 8, he becomes a true worshipper. 8వ వచనం మనం చూస్తే ఒక నిజమైనటువంటి ఆరాధికుడిగా మారినట్టుగా మనం చూస్తాం. Verse 10, he becomes a missionary. తర్వాత 10వ వచనం మనం చూస్తే ఒక మిషనరీగా తన తోటి సహోదరులకు తాను బోధించినట్టుగా తన జీవితం ద్వారా అది కూడా మనం చూస్తాం. Verse 11, he becomes a true disciple. 11వ వచనానికి వచ్చినప్పుడు నిజమైనటువంటి శిష్యుడిగా మారినట్టుగా మనం గమనిస్తున్నాం. Now he is a transformed person. ఇప్పుడు మనం సీమోను పేతురుని జాగ్రత్తగా చూస్తే ఒక రూపాంతరము చెందినటువంటి వ్యక్తిగా మనము పేతురును గమనిస్తున్నాం ప్రియులారా. Now we got an idea about objective faith, subjective faith, experiential faith. కాబట్టి మనం ఇప్పుడు ఒక గ్రహింపుకు మనం వచ్చాము. మనం పొందుకున్నటువంటి విశ్వాసము, అలాగే అది మనం ఎందుచేత పొందుకున్నాం అనేటువంటి విశ్వాసము, మన యొక్క జీవితంలో మనము చూపిస్తున్నటువంటి విశ్వాసము, తర్వాత మనము అభ్యసిస్తున్నటువంటి విశ్వాసాన్ని, ఈ మూడింటిని గురించి మనం ఒక అవగాహనకు వచ్చాము. So what is Apostle Paul talking in chapter 13 of 2 Corinthians verse 5? ఇప్పుడు అపోస్తుల కార్యములు కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు మాట్లాడుతున్నటువంటి మాట, మీరు విశ్వాసము గల వారు ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. Notice very carefully, very, very important for us to understand, because he's talking about
unless and until we understand it, many people are assuming they have this faith and they are assuming that they are going to be there on one day is going to become very fake for them. They should be very careful. That is why Apostle Paul is warning the Corinthian believers. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు పౌలు ప్రత్యేకంగా ఎందుకు రాస్తున్నాడంటే చాలా మంది అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు తాము విశ్వాసం కలిగి ఉన్నామని, అది నిజమైన విశ్వాసమని, అది వారి జీవితాల్లో లేకుండా జీవిస్తున్నారు కాబట్టి మేము పరలోక రాజ్యానికి వెళ్ళగలమని అనుకుంటున్నారు. కాబట్టి మీలో ఉన్నది నిజమైన విశ్వాసము, అది ఉన్నదో లేదో మీరు జాగ్రత్తగా పరిశీలించి చూచుకొనండి అనేటువంటి మాట అక్కడ వాడినట్టుగా చూస్తున్నాం. Chapter 13 verse 1. 13వ అధ్యాయం మొదటి వచనం. ఈ మూడవసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను, ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాటయు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పి తిని నేను ఇప్పుడు మీ యొద్ద లేకున్నాను, రెండవసారి మీ యొద్ద ఉన్నట్టుగానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారికి అందరికీ ముందుగా తెలియజేయనదేమనగా నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. He's showing some qualities of true faith. Authentic faith is classified in these 4-5 verses. ఇక్కడ 4-5 వచనాల్లో పౌలు విశ్వాసానికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి అంశాల గురించి ఆయన రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. First thing is telling faith should have accountability. మొట్టమొదటిగా ఆయన చెప్తున్నటువంటి మాట, మన విశ్వాసానికి మనము లెక్క ఒప్పజెప్పవలసిన వారమైంటున్నాం. He's telling the third time I am coming to you. నేను మూడోసారి మీ యొద్దకు వస్తున్నాను. Be ready with your works. 2-3 witnesses should be ready with your works. మీ యొక్క సాక్ష్యము, మీ యొక్క జీవితము, మీ యొక్క పని అది జాగ్రత్తగా ఉండేటట్టుగా చూచుకోనండి అనే మాట పలికాడు. In verse 2 he is telling that I know last time there were some sin in the church. I have warned you orally, but this time I will not spare anybody. ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నటువంటి మాట, గతసారి నేను మీ యొద్దకు వచ్చినప్పుడు మీలో పాపము ఉన్నది, దాని గురించి మిమ్మల్ని హెచ్చరించాను, కానీ ఈసారి మీ యొద్దకు వస్తున్నాను. ఆయన మాడినటువంటి మాట, ఈసారి అది కనుక నేను చూస్తే ఇక నేను కనికరము చూపను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. The first mark or the first principle is faith should be faithful to accountability. కాబట్టి విశ్వాసము కలిగి ఉన్న మనము ఆ యొక్క మనము దానికి లెక్క ఒప్పచెప్పేటువంటి వారంగా కూడా మనం ఉండాలి. Second is telling that your faith should be in line with the holy life. మన యొక్క విశ్వాసము పరిశుద్ధతతో దానికి అనుగుణంగా ఉండాలి విశ్వాసం అనేటువంటి మాట కూడా అక్కడ పలికాడు. Very important for us to understand. Let's read 1 John chapter 3 verse 9. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. Chapter 3 verse 9. 1:9 బ్రదర్. Yeah. మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. In this faith, notice very carefully, he's talking about faith must have its own work. మనకున్నటువంటి విశ్వాసానికి తప్పకుండా దాని యొక్క పనిని మనం జరిగించాలి. Don't think that, oh, working means I need to give some alms to the poor. Not that work. Your faith itself, it should be exercised. మన యొక్క విశ్వాసం మనం ఏమనుకుంటామంటే దాని యొక్క క్రియల గురించి ఆలోచించినప్పుడు బీదలకు సాయం చేయలేము అని, అది కాదు. కానీ విశ్వాసం ద్వారా మనము దేవుని మహిమపరచాలి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. Your faith is the root which should have the fruit. మన యొక్క విశ్వాసానికి తగినటువంటి ఫలాలను మనము ఫలించే వారంగా ఉండాలి. He's telling that your seed remaineth in him. మీ యొక్క జీవము ఆయనతో కూడా ఉన్నది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. What is that seed? That is the faith. ఆ యొక్క విత్తనం ఏంటంటే అది మనం ఆయనతో ఉన్నటువంటి సహవాసమే. And the faith came how? It came through holiness. ఆ యొక్క విశ్వాసం మనకు ఎలా వచ్చింది? పరిశుద్ధత ద్వారా మనకు వచ్చింది. So the seed called faith should be measured in the standard of holiness. విశ్వాసం అనే మనలో ఉంచబడినటువంటి ఆ యొక్క విత్తనము పరిశుద్ధతను పోల్చి మనము చూసుకోవాల్సిన వారమైంటున్నాం. Because when it goes through the fire for test, fire means it is the holiness of God, and the test, you and I should pass the test. కాబట్టి మన యొక్క విశ్వాసాన్ని
దేవుని యొక్క ఆ యొక్క అగ్ని చేత అనగా ఆ పరిశుద్ధతలో అది పరీక్షించబడినప్పుడు అందులో మనము అధిగమించే వారంగా మనం ఉండాలి. Let's come back to 2 Corinthians 13th chapter. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయానికి మనం తిరిగి వద్దాం. Now, another important thing to notice here carefully. మరి యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం జాగ్రత్తగా మనం చూద్దాం. We don't like a very strict brother or a strict elder or anybody who's strict in the church, we don't like. చాలా మంది మన యొక్క సంఘాల్లో ఒక మంచి దృఢమైనటువంటి విశ్వాసి లేదా చాలా క్రమశిక్షణ కలిగినటువంటి విశ్వాసం పెద్దలను లేదా విశ్వాసం చూసినప్పుడు మనకి ఇష్టం ఉండదు. Look at Apostle Paul. కానీ అపోస్తలుడైన పౌలును ఒకసారి గమనించండి. First 2 verses is so serious. మొదటి 2 వచనాల్లో చాలా తీవ్రంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. This is a quality of a true brother in Christ. కాబట్టి క్రీస్తులో ఉన్నటువంటి సహోదరులకు ఉండవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణంగా దీన్ని మనం చూడవలసి ఉంది. If you read verse 2, it is such a powerful verse. 2వ వచనం మనం గమనించినప్పుడు ఆయన పలికినటువంటి తీవ్రతతో పలికినటువంటి మాటను కూడా మనం ఇక్కడ చూడగలం. Okay, now let's come to verse 3 and 4. 3, 4 వచనాలు మనం ఒకసారి గమనిద్దాం. క్రీస్తు నాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. Look at the qualities of faith. విశ్వాసం యొక్క ఆ యొక్క విశ్వాసములో ఉండవలసినటువంటి ఆ గుణగణాలను మనం గమనించినట్లయితే Last week we looked into work out your salvation. పోయిన వారం మనం గమనించాము మీ యొక్క రక్షణను ఏ విధంగా కొనసాగించుకోవాలో మనం చూసాము. This is how he is making them practice how to work out salvation. ఇక్కడ ఆ విశ్వాసం గురించి మాట్లాడుతూ మన యొక్క రక్షణను ఏ విధంగా కొనసాగించుకోవాలో దాని విషదంగా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. Because when we say salvation, it is faith and grace. మనం రక్షణ అనేటువంటి మాట మనము పలికినప్పుడు అది విశ్వాసము కృపతో కూడినటువంటిగా మనం చూడగలం. Our faith and his grace. మన యొక్క విశ్వాసము ఆయన యొక్క కృప వల్ల మనం రక్షించబడ్డాము. Now verse 3 is telling that do you have the power of God? ఆయన అడుగుతున్నటువంటి మాట 3వ వచనంలో మీరు దేవుని యొక్క శక్తి ఆయన శక్తిమంతుడు ఉన్నాడని మీరు తెలుసుకున్నారా అనేటువంటి మాట ఆయన మాట్లాడుతున్నాడు. So the first thing is I'm giving you the word faith now, FAIT. Within 2-3 minutes, I will just wind up now and note it very carefully. First is F means faithfulness in your faith life. నేను ఫెయిత్ అనేటువంటి ఈ యొక్క మాటను ఎఫ్ నుంచి మొదలుకొని హెచ్ వరకు నేను చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటి మాట ఎఫ్ అనే దానికి ఫెయిత్ఫుల్నెస్ అనగా మనము నమ్మకత్వముగా ప్రభువు కోసం జీవిస్తున్నామా. You and I should be faithful, and which means accountable to God and towards our brother in Christ. ఆ నమ్మకత్వము అనేటువంటి మాట మనం గమనించినప్పుడు మనము దానికి వెల చెల్లించవలసిన వారము, తర్వాత ఇతరుల సహోదరుల ఎదుట కూడా ఆ యొక్క విశ్వాసాన్ని మనము ప్రదర్శించవలసిన వారము. We should be ready for correction when a brother and anybody is giving us instruction in the church of God. We should ready for discipline and accountability. It is part and parcel of working out salvation. కాబట్టి మన యొక్క రక్షణను కొనసాగిస్తున్నప్పుడు మనకు ఎవరైనా కూడా మన స్థానిక సంఘాలలో పెద్దలు మనలో ఉన్నటువంటి తప్పులను ఎత్తి చూపినప్పుడు లేదా హెచ్చరికలు చేసినప్పుడు మనము సరి చేసుకునే వారంగా ఉండాలనేటువంటి మాటను దాని ద్వారా రక్షణను కొనసాగించుకోవాలని ఇక్కడ చెప్పబడుతోంది. Second, A talks about aligning or appropriating my life with my faith life to the holy life rather than keeping sin away or not to continue in any sin. రెండవ మాటగా మనం ఎఫ్ తర్వాత ఏ అనేటువంటి మాట మనం చూసినట్లయితే మనము కలిగి ఉండినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మన రక్షణను మన యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితానికి అనుసంధానంగా కలిగి మనము జీవిస్తున్నామా, మనలో ఉన్నటువంటి పాపములను అన్నిటినీ విడిచిపెట్టి మనము జీవిస్తున్నామా. Verse 3 talks about the third one. I means identify whether your faith works in the power of Christ. మూడవదిగా ఐ అనేటువంటి మాట మనం చూస్తే
మనం పొందుకున్నటువంటి విశ్వాసము ఆయనతో కూడా జత చేయబడిందిగా ఉందా లేదా అనేటువంటిది మనం గమనించవలసిన వారమైన. Because the Christ strength is at work in and through believers. ఎందుకనగా ఆ యొక్క విశ్వాసం అనేది మనము క్రీస్తునందు ఆయన కృప చేత మనము ఆ విశ్వాసం ద్వారా మనం జీవిస్తున్నాం. He's asking in verse 3, since you seek a proof of Christ speaking in me, which is towards you, is not weak, but mighty in you. అందుకే అపోస్తలుడైన పౌలు 3వ వచనంలో మాట్లాడుతూ, నేను పలికేటువంటి మాటలు అవి క్రీస్తువా కాదా రుజువు మీరేమని అడుగుతున్నారా? ఆయన బలహీనుడు కాడు కానీ ఆయన శక్తిమంతుడై ఉన్నాడు అనేటువంటి మాట పౌలు పలుకుతున్నట్టుగా చూస్తున్నాం. Fourthly, he's telling in verse 4 that he's talking about the word T. What is the truth of faith? నాలుగవదిగా మనం చూస్తే 4వ వచనంలో టీ అనేటువంటి మాటకు ఆ యొక్క విశ్వాసానికి ఉండవలసినటువంటి ఆ సత్యము ఏదైతే ఉందో దానిని 4వ వచనంలో మాట్లాడుతున్నాడు. The truth of faith is your true relationship. మన యొక్క విశ్వాసంలో ఉన్నటువంటి నిజమైన సత్యం ఏంటంటే ఆయనతో నిజమైనటువంటి సహవాసము కలిగి ఉండటం. Because there are many groups of people who have different kinds of beliefs and they are believing, oh, I have salvation. They talk about the salvation. Some talk about only works, and finally they are missing the mark. It is about your true relationship with God till eternity. చాలా మంది రక్షణ పొందిన తర్వాత మన యొక్క విశ్వాసము మన యొక్క విశ్వాసం 2 విధాలుగా మనము విశ్వాసాలను కలిగి ఉంటాం. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి మాట మనం గమనించినట్లయితే మనము పొందినటువంటి ఆ యొక్క విశ్వాసము ఆయనతో అనుసంధానం అయ్యుందా లేదా, క్రీస్తులో మనం ఉన్నామా లేదా, ఆయన యొక్క గుర్తింపును మనము పొందుకున్నామా లేదా అనేటువంటి మాటల్ని మనం ఇక్కడ చూస్తున్నాం. That is why in 2 Peter chapter 1 verse 3 it is mentioned like this. He has given us life and godliness. 2 Peter chapter 1 verse 3. Through the knowledge of him, he has called us to glory and virtue. చేత పేతురు రాసిన మొదటి పత్రిక 2 2 Peter పేతురు రాసిన 2వ పత్రిక 1 verse 3 1వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున అనేటువంటి మాట మనం చూస్తున్నాం. So from inside what is coming? It is life and godliness. మన యొక్క హృదయాంతరాల నుంచి వచ్చేది ఏంటంటే అది జీవము, తర్వాత దైవ శక్తి అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. Verse 4 is telling partakers of the divine nature. తర్వాత 4వ వచనంలో ఆ మాట మనం చూస్తే మీరు దేవుని యొక్క స్వభావములో పాలివారవుతారు అనేటువంటి మాటను పేతురు రాస్తున్నాడు. From verse 5 to verse 8 he talks about what are the things which are added to manufacture your faith. తర్వాత 5 నుంచి 9 వచనాలు మనం గమనించినట్లయితే మన యొక్క విశ్వాసంలో ఏ విధమైనటువంటి పదార్థములు ఉండాలో, ఏ విధమైనటువంటి అంశములు ఉండాలో వాటి గురించి మాట్లాడుతున్నాడు. Oh, there are many components. For example, if you want to take some paracetamol, there are many chemical components required to bring down the fever. Like that, what are the components added to the faith? ఏ విధంగా అయితే మనం ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వాడతామో దానిలో ఉన్నటువంటి చాలా విధమైనటువంటి రసాయన పదార్థాలు ఉంటాయో, అదే విధంగా మన యొక్క విశ్వాసంలో ఏ విధమైనటువంటి పదార్థాలు ఉండాలి, ఏ విధమైనటువంటి అంశాలు ఉండాలి అనేటువంటి మాటను ఇక్కడ పేతురు భక్తుడు రాస్తున్నాడు. This kind of faith, verse 9, if you lack, that means what? You are blind. అందుచేత ఇక్కడ 9వ వచనంలో ఆయన రాస్తూ ఇటువంటి విశ్వాసము, ఇలాంటి గుణగణాలు కలిగినటువంటి విశ్వాసము ఎవరికైతే లేరో వారు ఒక గుడ్డివారుగా ఉంటున్నారు అనేటువంటి మాటను కూడా పేతురు భక్తుడు పలికాడు. Verse 10 is telling, brethren, give diligence to make your calling and election sure. If you do these things, look at the action word. It's not talking about if you have these things, if you do these things. చాలా జాగ్రత్తగా మనం చూస్తే పౌలు 10-11 వచనాలు మనం చూసినప్పుడు, సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును మీ నిశ్చయం చేసుకున్నట్టుకు చాలా జాగ్రత్త పడండి. తర్వాత మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు కూడా తొట్రిల్లరు, చేసేవారైతే మీరు తొట్రిల్లరు అని చాలా చక్కగా చెప్తున్నట్టుగా మనం చూస్తాం.
So he is talking about not objective faith, not subjective faith, experiential faith, where your faith automatically starts working and everybody could see that. Therefore, God could approve it. Verse 11 is telling that abundantly into the everlasting kingdom of the Lord and Savior Jesus Christ. కాబట్టి మనము కేవలము మనం పొందుకున్నటువంటి విశ్వాసము లేదా మన జీవితాల్లో కనపరిచే విశ్వాసము కాదు, కానీ మనము అనుభవపూర్వకముగా తెలుసుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఇక్కడ పేతురు చెప్తున్నటువంటి మాట, మనము అది కలిగి ఉన్నప్పుడు మనకు నిత్య రాజ్యములో ప్రవేశము సమృద్ధిగా మనకు అనుగ్రహించబడుతుంది అనేటువంటి మాటను వాడాడు. Let's come back to 2 Corinthians 13, and now we will wind up now by reading verse 5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం, which was verse 5, 13:5. 5వ వచనం. Corinthians. 1 Corinthians, yeah, correct. 1 Corinthians 13:5. What we read before. Yeah, correct. That is 2 Corinthians, brother. Sorry, 2 Corinthians 13:5. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరుగరా. Humbleness is required in this faith. ఈ యొక్క విశ్వాసములో మనము దీనత్వము కలిగి ఉండాలి అని పౌలు చెప్తున్నాడు. Examine yourself whether you be in this faith. Prove yourself, know ye not that your own self. You should know your own self. Don't think about yourself. Peter thought about the self and the greatness, his experience and his net and his boat. He didn't think about Jesus inside the boat. మన పేతురుని గురించి మనం ధ్యానించాం. పేతురు తనకున్న జ్ఞానాన్ని గురించి, తనకున్నటువంటి ధోని గురించి, తనకున్నటువంటి ఆ యొక్క వల గురించి, వాటిని గురించి అతిశయించాడు. కానీ నిజంగా క్రీస్తును తర్వాత తెలుసుకున్నట్టుగానే ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మనలో విశ్వాసం ఉందా లేదా గమనించుకోవడం, జాగ్రత్తగా పరిశీలించుకోవడం ఒక ఎత్తు అయితే, మనం భ్రష్టులం కాకుండా ఉండాలని, దాని ద్వారా నిజమైన విశ్వాసం కలిగిన వారంగా మనము ఆ నిశ్చయితను పొందుకుంటామని పౌలు చెప్తున్నాడు. So the faith, the word H talks about humbleness is required when you examine your faith. కాబట్టి ఆ యొక్క ఫెయిత్ అనేటువంటి మాటలో ఉన్నటువంటి చివరి పదమైనటువంటి హెచ్ మనం చూసినప్పుడు హంబుల్నెస్, దీనత్వం కలిగినటువంటి వారంగా మన యొక్క విశ్వాస జీవితంలో కొనసాగాలని మనం చూస్తున్నాం. Humbleness requires faith, obedience and a fruit. కాబట్టి ఈ యొక్క విశ్వాసములో మనం దీనత్వము కలిగి ఉండటం అంటే మనం విధేయులంగా ఉండడం ప్రభు వాక్యానికి, ప్రభువుకి, అదే విధంగా ఆయన అనుసరించి జీవించటం. James chapter 2 verse 17 says, faith by itself, it is not accompanied by action, it is a dead faith. ఇక్కడ మనము యాకోబు పత్రిక మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం 17 verse 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. కాబట్టి మనకు విశ్వాసానికి క్రియలు అవసరం. క్రియలు లేకపోతే అవి మృతము అనేటువంటి మాట యాకోబు పలుకుతున్నాడు. Oh, praise the Lord for today morning. Once again, we could be able to revisit these passages and find out what is authentic faith, what is objective faith, subjective faith, experiential faith, and then finally we are going to see, even next week, we're going to continue about the faith of Jesus. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చూసినటువంటి యొక్క వాక్య భాగాలన్నింటిలో విశ్వాసాన్ని గురించి మనం చూసాం. మనం పొందుకున్నటువంటి విశ్వాసము అది మనం అభ్యసించేటువంటి విశ్వాసముగా ఉందా, మన నిజ జీవితంలో దానిని ఇతరులకు చూపించే విశ్వాసముగా ఉందా, ఇవన్నీ కూడా ధ్యానించాం. తర్వాత యేసు ప్రభు వారు చెప్పినటువంటి విశ్వాసం, ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని గురించి రాబోయే దినాల్లో మనము ధ్యానించబోతున్నాం. That is why in 13th chapter verse 11 he says, finally brethren, farewell. Be perfect, be of good comfort, be of one another, one mind, live in peace. The God of love and peace shall be with you. అందుచేతనే 13వ అధ్యాయం చివరి వచనాల్లో పౌలు రాస్తూ, సహోదరులారా సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనసు గలవారై ఉండండి, మీ ప్రేమ సమాధాన కర్త దేవుడు మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడని ఆయన ముగిస్తున్నట్టుగా చూస్తాం. May the grace of the Lord Jesus Christ, the love of God, and the communion of the Holy Ghost be with you and me. Amen. He closes the book. ఆ యొక్క పుస్తకాన్ని ఏ విధంగా దాన్ని ముగించాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆ దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడైండును గాక అనే ఆశీర్వచనముతో ముగించినట్టుగా చూస్తున్నాం. Today we are closing the message with the assurance of salvation. కాబట్టి ఈ యొక్క దినపు ధ్యానాన్ని మనము రక్షణలో ఉన్నటువంటి నిశ్చయితతో మనము ముగిస్తున్నాం.
May the Lord's name be glorified, and all glory to God for making us understand through the Holy Spirit and illuminate our minds today. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో వెలిగింపబడినటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని గురించినటువంటి ధ్యానాలు మనలో ఉంచినందుకు ప్రభు నామమునకే మహిమ కలుగును గాక. Thank you, and వందనాలు once again to everybody. Thank you, brother. Thank you so much. ఎవరన్నా బ్రదర్ ఓకేనా? ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం మార్నింగ్ కాన్ఫరెన్స్ లో బ్రదర్ జోయల్ అబ్రహాం గారు మరొక సబ్జెక్ట్ లోకి వెళ్ళారు. నమ్మకము, విశ్వాసము, అనుభవపూర్వకమైన విశ్వాసం గురించి చెబుతూ లూకాసు వార్తలో 5వ అధ్యాయం నుంచి మనకు పేతురు యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని, అనుభవపూర్వకమైనటువంటి విశ్వాసాన్ని వివరించారు. అందులో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే క్లాసెస్ లో ఇంకా వివరంగా దేవుని మహిమను గురించి మనం ధ్యానించబోతున్నాం. అందులో బట్టి దేవునికి స్తోత్రం. వాక్యాన్ని అందించినటువంటి ప్రియులు జోయల్ అబ్రహాం గారికి ప్రేమపూర్వకమైన వందనాలు. మరి అలాగే రూపస్ బ్రదర్ కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. కూడికను మనము ప్రార్థనతో ముగించుకున్నాం. మన మధ్య బ్రదర్ శివారెడ్డి బ్రదర్ శివారెడ్డి గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అన్మ్యూట్ అవ్వలేదని ఇంకో పేరు చెప్పండి. దేవదానం గారు, పెద్దలు దేవదానం గారు ప్రార్థన చేసి కూడిక ముగిస్తారు. వందనాలన్నా. వందనాలు. చేరి వచ్చిన దైవజనులకు, పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులైన సహోదర సహోదరులకు అందరికీ వందనాలు తెలియజేసిన, మరి విశేషంగా దినమున అధ్యక్షత వహించిన రవిమోహన్ గారికి, వాక్యం అందించిన జోయల్ అబ్రహాం గారికి, ట్రాన్స్లేట్ చేసిన రూపస్ గారికి వందనాలు తెలియజేస్తూ మనము ముగింపు ప్రార్థనలు కలిగి ప్రార్థన. ప్రేమామయుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మహోన్నతుడా, మీ పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి జీసస్ ఫెయిత్ విషయం నెక్స్ట్ సిరీస్ లో ఉంటుండగా మేమందరము సిద్ధపాటు కలిగి ఉన్నట్లు కృప చూపండి. మై పదమని ఈ దినమును చేరిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీ కృపాస్థలకు అప్పగించుకుంటున్నాం. దీవించండి. వెళ్తున్నాను నన్ను, నా కుటుంబాన్ని కూడా మీ కృపాస్థలకు అప్పగించుకున్నాం. మరి దీవించి మై పొందమని ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేరకు వందనాలు చెల్లిస్తూ, నడిపించిన వారిని, వాక్యం అందించిన వారిని, ట్రాన్స్లేట్ చేసిన వారిని, మరి మీ సన్నిధిలో కూర్చున్న ప్రతి బిడ్డను మీ కృపాసులకు మరోసారి అప్పగించుకుంటుండగా సాయం చేయమని, ఏ కుటుంబంలో ఏ అవసరత ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో తీర్చిదిద్దామని, పేతురు వలలు కడుక్కున్నప్పుడు అది కాదు అని చెప్పి మీరు వచ్చి ఆ వలలు నింపినట్టుగా ప్రతి వాని జీవితము ఆత్మీయ ఫలములతో నింపి బలపరిచి మహిమ, ఘనత, ప్రభావం కలిగించుకున్నామని, నిండైన విశ్వాసముతో మీ సన్నిధిలో మేము జీవించలాగను మమ్మల్ని బలపరచమని, అందుకుగాను మేము అందరము విధేయులమై మీ సన్నిధులు నేర్చుకునే వారంగా ఉన్నట్లు కృప చూపమని మా ప్రభువును, మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామం స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రోజు 4547వ రోజున ప్రారంభ ప్రార్థన చేసిన బ్రదర్ ఎలీషా బాబు గారు, అలానే వాక్యం కొరకు ప్రార్థన చేసిన బ్రదర్ పాల్ శ్రీరామ్ అంకుల్ గారు, మరి ముగింపు ప్రార్థన చేసిన బ్రదర్ దేవదానం గారికి ప్రేమను తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని అందించినటువంటి జోయల్ అబ్రహాం గారికి, తర్జుమా చేసిన బ్రదర్ రూపస్ గారికి ప్రేమ వందనాలు చెప్తున్నాం. వందనాలు.
చక్కని సబ్జెక్ట్ తీసుకొచ్చారు. ఇంకా రాబోయే క్లాసెస్ లో రిలేషన్షిప్ విత్ గాడ్ నుంచి ర్యాప్చర్, రివార్డ్ కూడా చెప్పనే అంటున్నారు. వాటి నుండి కూడా శ్రద్ధతో మనం విందాం. అలాగుంటే దేవుడు సహాయం చేయగాక. నాకు ఈ అవకాశం అందించినట్టే బ్రదర్ బన్వాస్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు ముగింపు మాటలు చెప్పి కూడికను ముగిస్తారు.